నేనైతే బెంగాలీ మటన్ కర్రీ చేస్తున్నా. ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఫస్టే మటన్ క్లీన్ చేసి కొంచెం ఉప్పు కొంచెం కారం కలిపి పక్కన పెట్టిన పనిలో ఉండి అది వీడియో చేయలేదు. అది కొంచెం వేసుకున్న కారం కొంచెం వేసి స్మెల్ రాకుండా కలిపి పక్కన పెట్టేసిన. హాఫ్ కేజీ తీసుకున్నా. ఇప్పుడు ఇళ్ళకు ఒక స్పూను కారం వేసేస్తున్నా, పసుపు కొంచెం ఒక స్పూను సాల్ట్ వేస్తున్నా. ఫస్ట్ కొంచెం వేసిన స్పూను అల్లం పేస్ట్ వేస్తున్నా. ఇదిగో అలాగే ఒక 2 స్పూన్లు పెరుగు, గట్టి పెరుగు 2 స్పూన్లు వేసేస్తున్నా. ఇళ్ళకు ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నా. ఒక స్పూన్ వరకు వేసిన. ఈ మసాలాని మట్టలకి పసుపు కారం పొడి అల్లం పేస్ట్ పెరుగంతా వాటికి దాకా ఇట్లా మంచిగా కలిపి పక్కన పెట్టేస్తా. దీన్ని అరగంట నానబెట్టేస్తా, పక్కన పెట్టేస్తా. చిన్న ప్యాన్ పెట్టిన పొయ్యి మీద ఇప్పుడు మటన్లో కావాల్సిన మసాలాలు తీసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక పావు చెంచాడు జీలకర్ర, జాపత్రి, 2 విలాచీలు, ఒక 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 1 స్టార్ పువ్వు. ఇవన్నీ కొంచెం పచ్చివాసన అయ్యే వరకు మంచిగా ఎంపుకోవాలి. ఇవన్నీ సగం స్పూను మిరియాలు వేసి ఇవన్నీ మంచిగా కలుపుకుందాం పచ్చివాసన అయ్యేంత వరకు. ఎంగిపోయాయి మంచిగా. ఇవి తీసి పక్కన పెట్టేస్తాం. దానిలోకి కొంచెం గసాలు వేయించుకుందాం, 1 స్పూను. అప్పుడు అందులో వేయలేను, ఎందుకంటే ఇవి తొందరగా మాడిపోతాయి అనేసి అందులో వేయలేను. సపరేట్గా ఎంపుతున్నా. ఎంగిపోయిన ఎగిట ఇవో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. తీసేస్తున్నా, తీసి పక్కన. ఇప్పుడు అదే మిక్సీలోకి ఒక మీడియం సైజు 2 ఉల్లిగడ్డలు వేసేసుకుందాం మిక్సీ పట్టేయడానికి. 4 పచ్చిమిర్చి. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టిన. ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసేస్తున్నా. 2 స్పూన్లు వేస్తా. వేసి పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టిన ఒక పెద్ద 2 ఆలుగడ్డలు తీసుకున్నా. వీళ్ళకి వేసి వేపేసుకున్నాను. ఇట్లా ఆయిల్లోకి వేసి 4 తీసుకోవాలి. హాఫ్ కేజీ అయితే 2 చాలు. ఇవి మంచిగా నూనెలో ఫ్రై చేసుకున్నా. పెట్టి ఆయిల్ అంతా ముక్క కట్టి కొంచెం ఫ్రై అయ్యేదాకా వేపేస్తాం. ఇగో ఇట్లా అడుగు అంటకుండా వేపుకోవాలి. ఇవి అడుగు అంటుకోకుండా ఇట్లా ఆయిల్ వేసినాం కదా అంటుకుంటాయి. ఇంకా కొంచెం ఫ్రై కావాలి, కొంచెం ఇంకా కలర్ చేంజ్. ఇగో మొత్తం వేగిపోయినాయి కదా ఆలుగడ్డలు. ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం. ఆయిల్ ఇట్లా తీసి ఆయిల్ ఉండాలకి ఇంకో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసిన. ఒక 4 ఆకులు వేస్తున్నాను, బిర్యానీ ఆకులు. 3 ఎండుమిర్చి వేస్తున్నా, మధ్యలో కట్ చేసి ఇందులో విరిచేస్తున్నా. ఒక కట్ చేసి పెట్టినా అది వేసేస్తున్నా. సన్న కట్ చేసి పెట్టేస్తున్నాం కదా బిర్యానీలో. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం. ఇవి ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి గిట్ట వేసేస్తున్నాం. ఇంకా 2 మిర్చి గ్రైండ్ పట్టి పెట్టేసుకున్నాం కదా. ఒక ఉల్లిగడ్డ 4 పచ్చిమిర్చి అది గిట్ట ఇందులోనే వేసేస్తున్నా. మొత్తం వేసి మంచి పచ్చివాసన అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇది ఇట్లా కలుపుతూ మంట మీడియంలో పెట్టేసుకొని పచ్చివాసన అయ్యేంత వరకు కలుపుకుందాం. పేస్ట్ అది ఉల్లిగడ్డ పేస్ట్ అయితే మంచిగా ఎంగిపోయింది. ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నా. పసుపు కొంచెం వేసిన మ్యాగ్నేట్ చేసినప్పుడల్లా. ఇది వేసి మంచిగా కలిపేసుకున్నాం. ఇట్లా మంచిగా కలుపుకుని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా 1/2 కేజీ మటను. ఇప్పుడు ఇలా వేసేస్తున్నాం. ఇలా వేసి ఇదంతా మొత్తం కలిపే వరకు అంతా ఇట్లా కలిసే వరకు అంతా నీట్గా కలిపేసుకుందాం. మంట కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఒక 10 నిమిషాలతో పాటు ఇట్లాగే కలుపుకుంటూ ఉండాలి. దీన్ని కలిసి ఏదో ఆయిల్ అంతా పైకి తెలియ మంచిగా నీట్గా అయిపోయింది. ఏదో ఇట్లా కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు ఇట్లా కలుపుకోవాలి. మంట మీడియంలో పెట్టి. మంట పెద్దగా పెడితే మళ్ళీ అడుగంటుతుంది ఇదంతా. ఇప్పుడు ఇలా వాటర్ వేసేస్తున్నాం. పోస్తున్నా. వేడి వాటర్ పోస్తే ముక్క మెత్తగా వస్తుంది. చల్లటి వాటర్ వేస్తే ముక్క బిరిసెక్కుతుంది. ఇట్లా ఎప్పుడైనా వేడి వాటర్ వేసుకోండి మటన్ వండేటప్పుడు ఉడికించుకోవడానికి. మటన్ ఎక్కువ ముదిరింది ఉంటే 6 విజిలీలు పెట్టుకోవచ్చు. మటన్ లేతగా ఉంటే 4-5 విజిలీలు సరిపోతుంది. నేనైతే 6 విజిల్ పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఫస్ట్ విజిలి మంట పెద్దగా పెడుతున్నా, ఒక విజిల్ వచ్చే వరకు. మళ్ళీ నెక్స్ట్ విజిల్కి మంట తగ్గిస్తా. విజిల్స్ అయితే వస్తున్నాయి. పొయ్యి చిన్నగా చేసి కుక్కర్ కిందికి దించి విజిల్ అంతా పోయినాక మూతది. విజిల్స్ తీసేసిన. మటన్ అయితే ఇలా ఉడికిపోయింది. చూద్దాం ముక్క ఉడికిందా లేదా చూస్తే ఒక ముక్క తీసి చూద్దాము. ముక్క అయితే మెత్తగా ఉడికిపోయింది.
పెట్టినాం కదా ఇంతకుముందు, అవి ఇందులో వేసేస్తున్నాం. వేసుకొని మసాలాలన్నీ గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం కదా, అవి గిట్ట వేస్తున్నాం. వేసినంత మంచిగా కలుపుకొని ఇంకొక విజిల్ పెట్టేస్తా. పొయ్యి చిన్నగా పెట్టుకొని, ఎక్కువ పెడితే ఆలుగడ్డలు మెత్తగా అయిపోతాయి. ఒక విజిల్ అయితే సరిపోతుంది. ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది కదా, ఇంకెక్కువ పెట్టేస్తే ముక్క ఇంకా మెత్తగా అయిపోతుంది. ఒక విజిల్ పెడితే సరిపోతుంది. ఆలుగడ్డ వేసిన, మసాలాలు పెట్టేసిన, ఒక విజిల్ వచ్చే వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది. అయిపోయింది. తీసినాక చూపిస్తా కర్రీ ఎలా వస్తుందో. ఆయిల్ అంతా పైకి తేలింది మంచిగా. కొంచెం కొత్తిమీర వేసి దించేసుకుందాం. కొత్తిమీర కట్ చేసి కొత్తిమీర వేస్తున్నాను నేను. ఇదిగో అయిపోయింది. బెంగాలీ మటన్ కర్రీ రెడీ. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు గిట్ట ఇలా ట్రై చేయండి. బెంగాలీ మటన్ కర్రీ చేసి ఎలా వస్తుందో కామెంట్ చేయండి. డైలీ మటన్ కర్రీ డైలీ ఇంట్లో చేసేది కదా, ఒకసారి ఇట్లా వెరైటీగా ట్రై చేయండి. ట్రై చేసినాక ఎలా వస్తుందో చూసి కామెంట్ చేయండి. మా వీడియో కానీ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇగో చాలా సూపర్గా వచ్చింది. ఇట్లా బాగుంది కదా. ఇట్లా ట్రై చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇదిగో మంచిగా సూప్ వచ్చింది. ఇట్లా ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఇట్లా గ్రేవీ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా కొంచెం గట్టిగా అయినా చేసేసుకోవచ్చు ఈ కర్రీ.